హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను వియర్. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా వేపుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యితో ఈ విధంగా వేపుకున్నాక వాటిని మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అవ్వకపోతే ఎక్కువ డేస్ నిల్వ ఉండవు ఫ్రెండ్స్ లడ్డూలు అనేవి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగి చల్లారాక ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ని మెత్తగా మిక్సీ పట్టకూడదు ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తం ఒక గిన్నెలో వేసుకుని అలాగే ఏపిన ఖర్జూరా కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న ఖర్జూరా మొత్తం డ్రై ఫ్రూట్స్ పొడితో మిక్స్ చేయాలి. అలాగే అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బెల్లం ఖర్జూరా కలిసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. అందులోనే దంచిన యాలకుల పొడి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేశాక మనకి ఎంత లడ్డు కావాలో అంత లడ్డు చుట్టుకోవడం ఫ్రెండ్స్. లడ్డు అనేది చిన్నగా చుట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినలేం కదా. అందుకే చిన్న చిన్న లడ్డూలు అయితే తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ని లడ్డూలు అయ్యాయి ఫ్రెండ్స్. ఇంతే ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.